ఇక్కడ మన హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా సాగనున్నాయి. హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ మాట్లాడుతూ రాధా గోవింద నిలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, శుక్ర శనివారాల్లో జరిగే మహోత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతి పొందాలని పిలుపునిచ్చారు. భక్తులు శ్రీకృష్ణుణ్ణి శ్రీ రాధాగోవిందుడిగా, శ్రీ గోదాకృష్ణుడిగా, శ్రీ లడ్డూ గోపాలుడిగా అద్భుత రూపాల్లో దర్శించుకోవచ్చునని తెలిపారు. ఆ దేవాది దేవుడు వెలిసిన ఘడియలు, అష్టమి ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. మేము ఘనంగా ఆ రాధాకృష్ణులకు అభిషేకాలు సమర్పించి 16వ తారీఖున చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. తెల్లవారుజామున 4:30కే మంగళారతితో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత రాధాకృష్ణులకు షోడశోపచారాలన్నీ సమర్పించిన తర్వాత నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ దేదీప్యమానంగా కనిపించే రాధా గోవిందం దర్శనం చేసుకోవడం ముఖ్యంగా జన్మాష్టమి సందర్భంగా ఎంతో అదృష్టము. ఆ రకంగా దర్శనం చేసుకుని తర్వాత స్వామివారికి ఎన్నో రకాల సేవలు సమర్పించవచ్చు అన్నమాట. ఆ రోజున మేము మధ్యాహ్నం పూట 108 నైవేద్యాలు సమర్పించబోతున్నాం. అవి సమర్పించి ఆ ప్రసాదాలన్నింటినీ కూడా భక్తులకు వితరణ చేస్తామన్నమాట. మధ్యాహ్నం పూట చాలా ఘనంగా అన్నదానం జరుగుతుంది. నిత్యాన్నదానంలో కూడా భక్తులు పాల్గొనవచ్చు.